వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను చాలా బాగున్నా. ఎస్, మనం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాం. మీరు అందరు చూస్తూ వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, డేట్ అండ్ టైం విజువల్లో మీరు చూసుకోవచ్చు. ఒక లాంగ్ లెంత్ వీడియో ఇంతకుముందు ఇక్కడ చేసిన ఆ పిల్లర్ నెంబర్ 32 నుంచి అలా ముందుకెళ్ళి ఉప్పల్ బస్ స్టాప్ దాకా నడుచుకుంటూ పోయి మళ్ళీ రిటర్న్ అయ్యి మొత్తం ఈ రోడ్లు ఎలా ఉన్నాయి అనేది మీకు చూపించే ప్రయత్నం చేసిన. చాలామంది చూసినారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ అది చూడకపోతే ఇదే ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ మ్యాటర్ ఏంటంటే ఆ వీడియోలో ఇదంతా నార్మల్గా ఉండే, ఇట్లా కంకర వేసినట్టు డస్ట్ వేసినట్టు ఉండే. బట్ ఇప్పుడు ఇది చూడండి, మొత్తం రోడ్ రోలర్ తోటి చక్కగా లెవెలింగ్ చేసినారు. ఇక ఇదంతా వాటర్ కూడా కొడుతున్నారు, పచ్చి పచ్చిగా మనకు కనబడుతుంది కూడా. ఇక నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత రోడ్ వేయడమే ఆలస్యము. ఇది పిల్లర్ నెంబర్ 33, 34 మధ్యల వరకు మొత్తము నీట్గా అయిపోయింది. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి రోడ్లు ఉన్నాయని చాలా వీడియోలు చేసిన, ఒకసారి వీలైతే చెక్ చేయండి. అండ్ ఆల్రెడీ అవి చెక్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్. ఈ 34 పిల్లర్ నుండి మనం బ్యాక్ వెళ్తున్నాం. పొద్దున్నే నేను ఈ రోడ్లో ట్రావెల్ చేస్తున్నా. యాక్చువల్లీ మనం పొద్దున్న లేవంగానే ఏదో ఒక సైడ్ వెళ్తాం, ఎక్కడ వర్క్స్ జరుగుతున్నట్టు కనబడితే అక్కడ వీడియోలు తీస్తుంటాం. అది రెగ్యులర్గా ఈ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. మీరు డిఫరెన్స్ చూడొచ్చు, అదంతా స్మూత్గా మొత్తం లెవెలింగ్ అయిపోయింది. ఇది ఇప్పుడిప్పుడే ఇంకా లెవెలింగ్ చేయాల్సింది ఉంది, ఇంకా రఫ్గా ఉంది. ఇది టైం పడుతుంది. బహుశా ఈరోజు నైటో రేపు నైటో అక్కడ నుంచి ఆ 33 నుంచి రోడ్ వేస్తుండొచ్చు అని అనుకుంటున్నా నేను. అండ్ 32 పిల్లర్ దగ్గర ఉన్నాం. అక్కడ ఉన్నది ఉప్పల్ నల్ల చెరువు. దానికి సంబంధించి కూడా ఒక వీడియో మనం రిలీజ్ చేయడం జరిగింది. నల్ల చెరువు హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుందని. ఇదంతా మొత్తం ఇంకా మట్టి, ఈ కంకర, ఈ డస్ట్ ఇదంతా వేసి లెవెలింగ్ చేయాల్సిన పని ఉంది. ఇది ఎక్కడి దాకా జరిగింది అనేది చూపించే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం. ఆల్రెడీ వీడియో 2.5 minutes దాకా వచ్చేసింది అనుకోండి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి ఈ మధ్యలో ప్రతి సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది, శాటిలైట్ ఛానల్స్లో కూడా న్యూస్ వస్తుంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే, ఇది ఎప్పుడో పూర్తి కావాలి, ఈ రోడ్లే కానీ ఈ ఫ్లైఓవరే కానీ. అండ్ గతంలో కూడా ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అటు రోడ్ వేసినారు, మనం అప్పుడు కూడా వీడియోలు తీసినాం. అండ్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కూడా రోడ్లు వేస్తున్నారు. గవర్నమెంట్ ఏదైనా బ్రో, బేసిక్ నీడ్స్, అది నేషనల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా మనకు బేసిక్ నీడ్స్ ఇవన్నీ చేయాలి. ఎందుకంటే మీరు బండి నడుపుతున్నారు, మీరు ఫ్యూయల్ కొట్టించుకుంటున్నారు, ఎంత ట్యాక్స్ కడుతున్నారు. మీరే కానీ నేనే కానీ మనం అందరం పొద్దున్న లేచింది నీళ్లు తాగే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు బెడ్ కూడా కొంటాం, బెడ్ మీద కూడా ట్యాక్స్ ఉంటుంది. ఇది వాళ్ళు ఇవ్వాలి, అది మనం అడగాలి కూడా, అది మన రైటు. కాకపోతే ఉప్పల్ రోడ్ల గురించి అయితే చాలా పెద్ద డిస్కషన్ అయింది, అది అందరు మీకు తెలుసు. మళ్ళీ టాపిక్స్ అన్నీ ఎత్తాలని ఏం అనుకోవట్లేదు. ఇక గతించిన కాలం గతం గతః. ప్రజెంట్ అయితే మనకు ఉప్పల్ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే హ్యాపీ న్యూస్, గుడ్ న్యూస్. రోడ్లు అయితే వస్తున్నాయి. బా, పిల్లలు ఎంత కష్టపడుతుర్రు. అసలు గట్టి చట్టం తీసుకురావాలని అనిపిస్తుంది నాకు. ఇది రాంగ్ అయితే నన్ను కరెక్ట్ చేయండి. ఆ గట్టి చట్టం ఏంటంటే, ఇప్పుడు మనము 2 వీలర్ ఎక్కుతాం, ఇద్దరే ఉండాలి, అలా ముగ్గురు ఎక్కితే ఫైన్. 4 వీలర్ ఉన్నది కార్లో లిమిటెడ్, వెనక ఎంతమంది, ముగ్గురు, ఒక డ్రైవింగ్ ప్లేస్లో ఒకరు, ముందు ఒకరు. ఎక్కువ కూర్చుంటే అండ్ ఆటోలలో ఎక్కువ కూర్చుంటే ఫైన్లు వేస్తూనే ఉంటారు. మరి మన ప్రభుత్వం సంబంధించిన బస్సులలో సీట్లు ప్లస్ నిలబడడానికి కొద్దిగా కెపాసిటీ ఉంటుంది కదా, అంతవరకే ఉంచాలి. అంతకు మించి ఫుడ్ బోర్డింగ్ దాకా వచ్చినా అసలు ఎక్కించుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కించుకున్న వాళ్ళకి ఫైన్ వేయాలి. మీరు ఫీల్ అవుతుండొచ్చు, సారీ, ఎక్కిన వాళ్ళకి కాదు, ఎక్కించుకున్న వాళ్ళకి ఫైన్ వేయాలి అని నా ఒపీనియన్. ఎక్కిన వాళ్ళకు కూడా ఫైన్ వేస్తారా
అట్లా కూడా వేస్తే కూడా మంచిదే. ఎక్కించుకున్న వాళ్ళకి వేయాలి, ఎక్కిన వాళ్ళకి కూడా వేయాలి. ఏదైనా ఒక స్ట్రిక్ట్ రూల్ తీసుకొస్తే బస్సులు ఎక్కువ అవుతాయి, ప్రజలకు ఇబ్బంది కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఆ ఫుట్పాత్ వాళ్ళు దాని మీద అట్లా ఇబ్బందికరంగా పిల్లలు ఎక్కడం వల్ల వాళ్ళ ప్రాణాలకే పోయే అవకాశం ఉన్నది. అదే బలమైన చట్టం ఏదైనా తీసుకొస్తే అటు ప్రభుత్వం పిల్లలకు అందరికీ మేలవుతుంది. హైలైట్ ఏంటంటే ఒకప్పుడు మగోళ్ళే అట్లా వేలాడేటోళ్ళు బస్సు వెనకాలల్లా. ఇప్పుడు ఫ్రీ బస్సు వచ్చినప్పటి నుంచి లేడీస్కి అయితే తీవ్రమైన ఇబ్బంది. అది బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ నరకం. ఇక మళ్ళీ మాట్లాడుకుంటా మనం పిల్లర్ నెంబర్ P39 దాకా వచ్చినాం. జస్ట్ అది నా ఒపీనియన్ మాత్రమే, రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. ఎక్కించుకున్న వాళ్ళకి ఫైన్ వేయాలి, ఎక్కిన వాళ్ళకి కూడా ఫైన్ వేయాలి. అప్పుడే ఇవి మారే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నా. మీ ఒపీనియన్ కూడా దయచేసి షేర్ చేయండి. ఇక మిగతా అంతా యాజ్ యూజువల్ డస్ట్, గుంతలు, ఇక పొద్దున్నే డస్ట్ కూడా చూడండి ఎట్లుందో. ఇదంతా ఉంటుంది. ఇక కంటిన్యూగా రోడ్ అనేది ఇట్లా వెనుకకు వెళ్తున్నది. కొంచెం ముందుకు వెళ్తే మనం పిర్జాది కూడా కమాన్ ఉంటుంది. అవును, ఇక్కడ ఈ రోడ్లు కూడా ఎట్లున్నాయి, తర్వాత ఎట్లయినాయి అనేది తెలుసుకోవాలి కాబట్టి చూపిస్తున్నా. ఇది కొంచెం ఈ 10% చిన్నగా ఈ రోడ్ మంచిగా ఉంది. పక్కన చూడండి ఎంత గుంతుంది. అండ్ అటు సైడ్ కొంచెం మంచిగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది, అది మీకు చూపించాలనుకొని ఈ వీడియోని కంటిన్యూ చేస్తున్నా. మధ్యలో ఇట్లా క్లియర్ చేస్తున్నారు, సాఫ్ చేస్తున్నారు ఈ మట్టిది. అటు సైడ్ వెళ్దాం. అటు సైడ్ నేను వస్తున్నప్పుడు ఈ రూట్లో వచ్చిన నేను ఆ రైట్ సైడ్ వర్క్ జరుగుతున్నట్టుగా గమనించిన, అందుకే అటు సైడ్ వెళ్దామని నా ప్రయత్నం. మెల్లగా రోడ్డు దాటాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్, జాగ్రత్తగా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనకకు పోదాం. ఏడన్నా దాటడానికి స్కోప్ ఉందా కరెక్ట్గా? ఓకే, ఇక్కడ స్పేస్ ఉంది, సో మనం దాటే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికైతే దాటేసినాం. అలా గ్యాప్ చూసుకొని ఇదిగోండి ఈ రోడ్ చూడండి ఎలా ఉంది. చలో అటు వెళ్ళిపోదాం. ఇప్పుడు కూడా ఇటు చూసుకొని దాటాలి. దినేష్, ఓ మై గాడ్ దినేష్, యు ఆర్ కమింగ్ వెరీ స్పీడ్. నార్మల్ స్పీడే కావచ్చు మేబీ మనకు అట్లా. అబో, టీజీఎస్ ఆర్టీసీ యాదగిరిగుట్ట బస్. ఓకే, మనం వెహికల్ రానప్పుడు స్లో మూవ్ అయిదాం. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా వర్క్స్ జరుగుతుంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది చూడండి ఎట్లా సిలుం పట్టేసింది మొత్తం. అదంతా ఇది వాటర్ పడి దీని కలరే ఇట్లా అయిపోయింది. అండ్ దాటేస్తున్నాం. కొంచెం స్పీడ్గానే దాటినా ఇప్పుడు, ఎందుకంటే చాలా టైం పట్టిందని. ఇదిగోండి ఇదంతా ఉప్పల్ చెరువు హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంది. వర్క్స్ అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి. మీరు చాలా ప్లేసెస్ కమెంట్ చేసినారు. నేను ఇక బాధ్యత చెత్త ఇన్న పడేస్తుండే ఖాళీ, ఇక ఎవరికి వినడు అన్న గతం. ఇంకెప్పుడు బాగుపడుతుంది మన దేశం, మన ప్రాంతం? చెత్త వేయడానికి జిహెచ్ఎంసీ వాళ్ళు చాలా చోట్లలో ప్లేసెస్ పెట్టినారు. ఇట్లా మెయిన్ రోడ్ల మీద ఏమని అనలే. నేను గతంలో కొన్ని ఇయర్స్ నుండి చెత్తకు సంబంధించిన వీడియోలు తీసి నాకే విసుకొచ్చింది. కొన్నిసార్లు అనిపిస్తుంది నేను కూడా ఏదైనా అధికారిని అయితే బాగుండేమో అని. కొన్నిసార్లు బలమైన చట్టాలు తీసుకొస్తేనే కానీ ప్రజల్లో మార్పు రాదు భయ. ఎంతసేపు నేను కూడా నాతో కలిపి కూడా రాజకీయ నాయకులనే బ్లేమ్ చేస్తుంటాం. అఫ్కోర్స్ వాళ్ళ మిస్టేక్స్ లేవని నేను అనను, 100% వాళ్ళ మిస్టేక్స్ ఉంటాయి. బట్ బీయింగ్ ఏ సిటిజన్, సివిక్ సెన్స్ అనేది, కామన్ సెన్స్ అనేది, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనకు కూడా ఉండాలి. నాతో కలిపి నన్ను నేను కూడా అనుకుంటున్నా ఫస్ట్. ఇదిగోండి ఇది పిర్జాది కూడా లోపలికి వెళ్తే ఇక్కడ డ్రైన్ బాక్స్కి సంబంధించిన వర్క్ జరుగుతుంది. అది పెద్ద వర్క్ యాక్చువల్లీ. దాని గురించి ఒక డీటెయిల్ వీడియో చేసిన. థంబ్నెయిల్లో పిర్జాది కూడా రోడ్డు పని అని ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి ఫ్రీ టైం ఉంటేనే. అది కూడా ఇక్కడ అందరూ అమ్మ వాళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు బస్ కొరకు వెయిట్ చేస్తారు. ఇక్కడ పిల్లర్ నెంబర్ 46 వస్తుంది, చూపిస్తాం మీకు. ఇదిగో ఇక్కడ ఒక పెద్ద విషయం నేను మాట్లాడాలి యాక్చువల్లీ.
ఎవ్రీ నైట్ టైం ట్రావెల్ చేసిన వాళ్ళు ఇది ఫేస్ చేసిర్రు. మీరు ఫేస్ చేస్తే ప్లీజ్ దయచేసి కమెంట్ చేయండి. అదేంటంటే ఇంకో ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు మనం బండి మీద ఇక్కడ దాకా వచ్చిన దాకా కూడా అది కనబడదు చక్కగా. దీన్ని ఫస్ట్ తక్షణమే తీసేయాలి ఇడికేని, లేదా దీనికి ఏదైనా రేడియం పెట్టాలి ఇక్కడ వర్క్ జరుగుతుందని అన్న. ఇది జరగక ముందు నుంచి ఉంది. ఇది మీరు ఫేస్ చేస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. ఎగ్జాక్ట్లీ ఇది ఇక్కడ ట్రావెల్ చేసే వాళ్ళకి తెలిసి ఇదిగోండి పిల్లర్ నెంబర్ 46 దగ్గర వర్క్ జరుగుతుంది. ఇది రోడ్డు వెడల్పుకు సంబంధించిందే. ఇదంతా కట్ చేసినారు, ఇదంతా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ పైప్ లైన్లు కూడా ఉన్నాయి. ఇది ఎందుకొరకో ఈ పైపులు దేని కొరకు వాడతారో. కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం ఉప్పల్ డిపోకి వెళ్ళిపోవచ్చు. టాటా ఇటాచి లారీ. సో ఇక్కడ దాకా ఇలా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పిల్లర్ నెంబరు లాంగ్లో అది 50 చూపిస్తా, మ్యాక్సిమం జూమ్ చేస్తా, ఓకేనా. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.